నాకెందుకో మీరంటే గిట్టని వాళ్లే ఈ పని చేశారనిపిస్తుంది. మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? శిఖరం 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 శిఖరం. నన్ను కొట్టండి. ఎందుకు? ముందు కొట్టండి చెప్తాను. మీ చేతి దెబ్బ నా తప్పుల్ని గుర్తు చేయాలి. మరో తప్పు చేయకుండా గుర్తు చేస్తూనే ఉండాలి. కొట్టండి. అను, నీకేమైనా పిచ్చిగా నీకిందా? అను, ఏమైంది నీకు? ఏమైందను? చంపేయాలని చూశారండి. కడుపులో పిండాన్ని కూడా మసి చేయాలని చూశారు. హాస్పిటల్కి వెళ్తే మందులని చెప్పి ఏదో టానిక్ ఇచ్చారు. ఎవరో సమయానికి దేవుళ్ళ ఫోన్ చేశారు కాబట్టి సరిపోయింది. లేదంటే అన్యాయంగా నా బిడ్డ ప్రాణం పోయేదండి. టానిక్ ఇచ్చారా? బిడ్డకి మంచిదని ఇచ్చారండి. ఆ మందు నా బిడ్డ ప్రాణం తీసే మందని తర్వాత తెలిసింది. తీరా తాగబోయేటప్పుడు ఫోన్ వచ్చిందండి. అది టానిక్ కాదు, ఏదైనా పచ్చటి మొక్క మీద పోయమంటే పోసాం. మా కళ్ళు ముందే అది మలమలా మాడిపోయింది. మీకు చూపిస్తాను రండి. ఆ ఫోన్ చేసిందెవరో తెలియాలి. ఆ మొక్కలాగే అది కూడా మలమల మాడిపోతుంది. చూడకు, నీ గెస్సింగ్ కరెక్టే. అదిగో ఆ చెట్టు మీద పోసింది. ఫోన్ చేసింది ఎవరు? తెలీదండి. అడిగితే తన పేరు చెప్పలేదు. చెప్తే తన ప్రాణానికి ప్రమాదం అంది. తన మీద నమ్మకం లేకపోతే ఆ మందుని తెచ్చి ఈ మొక్క మీద పోసి చూడమంది. ఇదిగో పోస్తే ఇలా అయ్యింది. మీరేం చేస్తారో నాకు తెలీదు. బిడ్డని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. కన్న తండ్రి అంటే బిడ్డ పుట్టాకే కాదు, బిడ్డ పుట్టే వరకు బాధ్యత మీదే. గౌతమిని మీరే కాపాడండి, దయచేసి కాపాడండి. ఆగిపోయావే? కొట్టు కొట్టు. నన్ను కొడితే డాడీ డాడీ వద్దు డాడీ, నన్ను కొట్టొద్దు డాడీ డాడీ. మిస్ అయిపోయింది. పెద్ద ప్లాన్ చిన్న ఫోన్ కాల్తో మిస్ అయిపోయింది. ఒక కుటుంబాన్ని ఒక్క ఫోన్ కాల్ బతికించింది. ఆ ఫోన్ చేసింది ఎవరో తెలియడం లేదా? నువ్వేమన్నా గెస్ చేయగలవా? చెడుని నాశనం చేయడానికి మంచి అక్కడ పుడుతూనే ఉంటుంది. మనిషి ఆశాజీవి. ఆశపడ్డంలో తప్పు లేదు. కానీ నీ ఆశ తీరదు, నా పగే తీరుతుంది. పసిబిడ్డని చంపాలనుకుంటున్నావే, నువ్వు మనిషివేనా? అని ఎవరన్నారు? నేను మనిషిని కాదు, వరూధినిని. పగ అనే పదానికి రూపమిస్తే అది నేనే. అయినా వేటాడాలంటే జింకనే ఎరగా వెయ్యాలి. అమాయకంగా ఉందే అని జాలి పడితే బోన్లో పులి పడుతుందా? చూడు వరుదిని, నా కుటుంబాన్ని నువ్వేమీ చేయలేవు. అందుకు సాక్ష్యం నువ్వు చేసే ప్రతి ప్రయత్నం ఓడిపోవడం.
నీది ఆశ, నాది లక్ష్యం. ఆశ అవకాశం కోసం చూస్తుంది, లక్ష్యం అవకాశాన్ని కల్పించుకుంటుంది. గెలుపు నాదే. నా అన్న బిడ్డని చంపాలనుకుంటున్నా. ఈ విషయం మా అన్నయ్యకి తెలిస్తే నీ పరిస్థితి ఏంటో తెలుసా? తెలిసేలోపు ఎవ్వరూ ఉండరు. అన్నిసార్లు అదృష్టం కలిసి రాదు. దురదృష్టాన్ని ఇంట్లో నేను తిష్టేసి కూర్చుంటే అదృష్టం మాత్రం ఎలా వస్తుంది? రాదు, రానివ్వను. నా బిడ్డ గౌతమి, ఏమైంది? నా బిడ్డ ఏమైంది గౌతమి? నా బిడ్డని ఎవరో చంపాలని చూస్తున్నారు. కత్తులు పట్టుకుని తరుముతున్నారు. వాడు ఏడుస్తున్నాడండి. నన్ను చంపేస్తున్నారు. ఈ లోకం చూడకముందే నన్ను చంపేస్తున్నారు. నాకు బతకాలని ఉందమ్మా, నన్ను బతికించమ్మా అని ఏడుస్తున్నాడండి. వీళ్ళ నుంచి కాపాడమని ఏడుస్తున్నాడండి. గౌతమి, ఏం కాదు, నీకేదో పీడకలు వచ్చింది. నేన్నాం కదా, హాయిగా పడుకో. గౌతమి, ఏమైంది? ఏం లేదు అనసూయ, తనకేదో పీడకలు వచ్చింది. కొంచెం అన్నీ లేవు. అక్క, నా బిడ్డని చంపేస్తున్నట్టు కలొచ్చిందక్క. నువ్వేం టెన్షన్ పడ గౌతమి. బిడ్డకేమీ కాదు. కలల్లోనే కాదే, జీవితంలో కూడా వాడికి ఎన్ని గండాలొచ్చినా ఏమీ కాదు. మన వంశాన్ని ఉద్ధరిస్తాడు. నా బిడ్డకేమీ కాదు. వాడు చిరంజీవి. నిండు నూరేళ్ళలో నా ఆయుష్ కూడా పోసుకుని బ్రతుకుతాడు. మన వంశానికి, మన ఊరికి గొప్ప పేరు తెచ్చేవాడు పుడతాడు. నువ్వేం భయపడకో, ధైర్యంగా ఉండు. పడుకో, ఏమీ కాదు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏమీ లేదు ఈశ్వర్. నీ కొడుకు ఇలా ఉన్నాడు ఏంటని చూస్తున్నావా? కాదురా, రేపేమవుతుందోనని భయంగా ఉంది. భయం? బిడ్డ కోసం తాళిని పంచిన ఒక భార్యకి మనశ్శాంతి లేదు. ఆ తాళి పంచుకొని తల్లి కాబోతున్న ఇంకొక భార్యకి మనశ్శాంతి లేదు. కడుపులో ఉన్న బిడ్డకి మనశ్శాంతి లేదు.
ఆ మాటకొస్తే ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేదు. ఏమైందిరా? ఎందుకు ఎందుకు గౌతమి అలా అరిచింది? భయపడుతుందమ్మా. తనకేదో అవుతుందని కాదు, తన కడుపులో ఉన్న బిడ్డకు ఏదో అవుతుందని. ఈ ప్రపంచంలోకి రావడానికి ఆ తల్లి కడుపులో ఎదురు చూస్తున్న పసికందును భయపెడుతున్నారు. ఒక్కటి మాత్రం నిజమమ్మా, ఇంకా భూమి మీదకి రాని నా బిడ్డని మిమ్మల్ని భయపెడుతున్న ఆ వ్యక్తి మాత్రం నా చేతుల్లో చావడం ఖాయం. ఈశ్వర్, వద్దురా, తొందరపడకరా, కొంచెం ఓర్చుకోరా, పరిస్థితులు అవే చక్కబడతాయి. ఇలా ప్రతిదీ ఓర్చుకుంటూ ఉండబట్టే ఈరోజు ఏకంగా నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నా. నీకో మాట చెప్తే నమ్ముతావమ్మా? జీవితంలో మొదటిసారి కంగారు పడ్డాను. ఎప్పుడో తెలుసా? కడుపులో బిడ్డకి బలమనిచ్చిన ఒక మందు పచ్చటి మొక్కని మలమలా ఎప్పుడైతే మార్చిందో, కడుపులో ఉన్న నా బిడ్డ కూడా అలా మాడిపోయేవాడన్న ఆలోచన ఎప్పుడైతే నా మనసులోకి వచ్చిందో అప్పుడు కంగారు పడ్డానమ్మా. ఇదంతా చేస్తుంది ఎవరో తెలుసమ్మా? ఒక ఆడది. తనని మాత్రం క్షమించను. తను ఎలాంటిదైనా, ఎంత చెడ్డదైనా ఆడదన్న మాట వింటేనే క్షమిస్తాను. ఆడదంటే అమ్మ అనుకుని ఈ గడ్డ మీద పుట్టానమ్మా. తనెంత చెడ్డదైనా ఆడదానిలో అమ్మనే చూస్తాను. కానీ కడుపులో ఉన్న బిడ్డనే చంపాలనుకున్నాక అది ఆడదేంటమ్మా? అలాంటి ఆడదానికి భూమి మీద తిరిగే అర్హత కూడా లేదు. ఆ ఆడది నాకు కనిపిస్తే భయం అంటే ఏంటో కూడా తనకి చూపించను. భయపడేంత టైం కూడా తనకివ్వను. అప్పుడే ఆ క్షణమే తను చంపేస్తాను. అంతేకాదు, తన వెనక ఎవరెవరున్నారో, ఎవరిని చూసుకుని తనకంత ధైర్యం వచ్చిందో, ఈ ఈశ్వర చంద్ర ప్రసాద్ కుటుంబాన్ని భయపెట్టించేంత స్థాయి తనకి ఎవరిచ్చారో అందర్నీ లెక్కపెట్టి నరుకుతానమ్మా. కడుపులో ఉన్న నా బిడ్డ ప్రశాంతంగా ఉండాలి. ఏ భయం లేకుండా బయటికి రావాలి. నా భార్య నాకు చెప్పిందమ్మా, కడుపులో ఉన్న బిడ్డ కాపలా కాయమని. కాపలా కాస్తాను. వాడు ఏ భయం లేకుండా ఈ ప్రపంచాన్ని చూడాలి. వాడు పుట్టాక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. అందుకు నేను జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధమే. ఒరే ఈశ్వర్, అలా మాట్లాడుకురా, నాకు భయం వేస్తుందిరా. నీకెందుకమ్మా భయం? నేనున్నాను. నీ కొడుకు ఇంట్లో ఉన్నంతకాలం చీమకు కూడా ఎవరు హాని తలపెట్టలేరు. అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారా? సువర్చల ఇదంతా చేస్తుంది తనేనమ్మా. తనని నా తోడబుట్టిందల్లా చూశాను. నా స్నేహితుడికి భార్యం చేశాను. అనాథల్లా బతుకుతున్న అక్క తమ్ముళ్ళకి ఒక జీవితాన్ని ఇచ్చాను. ఏదో మనసులో పెట్టుకుని ఇంకేదో చేయాలని ఇంట్లో అడుగు పెట్టింది. అనసూయ పిచ్చిదమ్మా. అది ఇంటికి శత్రువు అని తెలిసి ఆ రోజు వదిలేసింది. ఒక్కసారి నాకు చెప్పుంటే నేనే తన దారిలో పెట్టేవాడిని. ఆ అవకాశం లేకుండా తన దారిలో తను వదిలేసింది. అమ్మా, ఒకవేళ నాది అనుమానమే కావచ్చు. దీనంతకీ కారణం సువర్చలు కూడా కాకపోవచ్చు. కానీ కారణం ఎవరిని మాత్రం తెలియకుండా పోదు. అది తెలిసిన రోజున వాళ్ళు ఎవరైనా సరే వదలను. ఈ ఈశ్వరికి ఎంత దగ్గరవుతున్నారో వాళ్ళ చావుకు అంత దగ్గరవుతున్నారన్న విషయం వాళ్ళకి తెలియటం లేదు. తెలియచేస్తాను. నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకోమ్మా. ఒరే ఈశ్వర్, నిన్ను చూస్తుంటే నాకేదో భయంగా ఉందిరా. ఎప్పుడూ లేనిది ఈ కోపాలు తాపాలు మనకెందుకురా? ఒరే, ఓ పని చేద్దాంరా, కోడళ్ళిద్దరిని తీసుకుని ఈ ఇల్లు చిన్నోడికి ఇచ్చేసి మనందరం ఎక్కడికైనా వెళ్ళిపోదాంరా. అమ్మా,
ఏం మాట్లాడుతున్నావు? వెళ్ళిపోవటమా? వెంటపడి తరిమితే మనిషే కాదమ్మా, భయాలు బాధలు ఏవైనా పారిపోతాయి. తరుదాం కన్నీళ్ళని, అందుకు కారణమైన భయాన్ని వెంటపడి మరీ తరుదాం. అయినా నీకెందుకమ్మా భయం? నేనున్నాగా, నువ్వు వెళ్ళి పడుకో. ఒరే ఈశ్వర్, నా మాట వినరా. నీలో ఈ కోపాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఇన్నేళ్లలో నా కొడుకు నా కళ్ళకి కొత్తగా కనిపిస్తున్నాడు. నాకు భయంగా ఉందిరా. ఈ గొడవల గెడవలు మనకి అమ్మా, వద్దురా. అమ్మా, నా మాట వినరా. నీకెందుకమ్మా భయం? నేను ఉన్నానుగా, నీకెవరికేం కాదు. రామా. కూర్చోమ్మా. అమ్మా, నువ్వేం టెన్షన్ పడుకో, అంతా నేను చూసుకుంటాను. పడుకోమ్మా. ఏం వరుదని? బావగారు, మీరేదో టెన్షన్ పడుతుంటే. అలాంటిదేం లేదులే, నువ్వు వెళ్ళు. నేను మనిషినే, పైగా నీ మొగుణ్ణి. నన్ను పిలవకుండానే ముగ్గురు రౌండ్ వేసి కుమ్మేస్తున్నారుగా. నాకు పెట్టండి. ఏది? ఏమీ లేవేంటి? ఓహో, గంగా ఒకటి తీసుకోవే. నాకు పెట్టు. ఉండు. అది నువ్వు తినేనానమ్మా. ఆ ఏమే, నేను ఒకడు ఉన్నానన్న విషయం మర్చిపోయావు నువ్వు? మిమ్మల్ని ఎలా మర్చిపోతానండి. మరైతే నాకు టిఫిన్ ఏదే? ఏదేంటి ఎక్కడి నుంచి తెస్తున్నా ముచ్చి మొహోడా. ఇంట్లో సరుకులు ఉండదు. లేకపోతే తెచ్చుకోవాలి. బాధ్యత నీదే కదా అల్లుడు. వేదాలు వల్లిచ్చావు కదా, మర్చిపోయావా? ఆహా, నన్ను పస్తులు పెట్టమని వేదాలు చెప్పినయా? వేదాలు ఏం చెప్పినాయి? పెళ్ళాన్ని తరపున వాళ్ళని పువ్వుల్లో పెట్టుకుని పూజించాలి అని చెప్పినాయి. అందుకే నీకు చెడ్డ పేరు రాకుండా పెళ్లి పీటల మీద చెప్పిన మాటలు నిలబడాలని ఉన్న వాటిలోనే సర్దుకొని మేము తింటున్నాం. చూడు, ఇక మధ్యాహ్నం అన్నం తినాలంటే నువ్వు సరుకులు తేవాలి, పొయ్యిలో పిల్లి లేవాలి. ఇదిగో ఈ పద్ధతి ఏం బాగాలేదు చెప్తున్నా. టిఫినేనా? బ్రహ్మాండంగా ఉంది. ఎటకారమా? నేను మాట్లాడేది టిఫిన్ గురించి కాదు, నా కడుపులో ఆకలి గురించి. మమ్మల్ని సాకుతానని ఒప్పుకున్నావా లేదా? ఒప్పుకుంటే ఏంటే? బా,
పోయి సరుకులు తీసుకురా. పెద్ద మగాళ్ళలాగా ఇల్లు చూసుకుంటానని ఒప్పుకొని ఇలా అర్ధాకులతో చంపుతామేమిరా మోదనష్టపోడా. ఒరే రామయ్య, 10 ఇడ్లీ 6 వడ ఒక్క మూలకు రాలేదురా. 10 ఇడ్లీ 6 వడ ఒక మూలకి. వసాయి ముసల్దానా, అది కడుపా లేకపోతే రంగారెడ్డి చెరువే? ఒసే గంగా, ఆడు నాకు దిష్టి పెడుతున్నాడే, నా తిండి మీద పడి చేస్తావేవరా మొహమ్మండ. అట్టా కాదు గాని బయటికి వెళ్ళి ఓ 25 ఇడ్లీ తెస్తాను, శుభ్రంగా దీని దిష్టి ఏం తగలదు. కానీ కడుపు పగిలి చేస్తా పేడ వదిలిపోతుంది నీ అమ్మ నీ కడుపు మాడ. కడుపే పగులుద్ది. సర్లే, ఈ పూటకి ఎలా కొంచెం సర్దుకుంటాం గానీ మధ్యాహ్నానికి మాంసం తినాలనుంది, తీసుకురా. నన్ను కోసుకు తినండి, పేడ వదిలిపోద్ది. నువ్వు తేకపోతే ఆ పనే జరుగుతుంది. అల్లుడు, మమ్మల్ని సాకే బాధ్యత నీది. కుదరదంటే చెప్పు. అమ్మాయి, నువ్వు బ్యాగ్ సర్దుకో. అలాగే నాన్న. నువ్వెక్కడికి? బ్యాగ్ సర్దడానికండి. ఏంటి బ్లాక్ మెయిలా? బ్యాక్ మైలు కాదు, ఔరా మైలు కాదు. మా తిండి తిప్పలు చూడనప్పుడు అర్ధగారిదిలా నువ్వెందుకురా ఇక్కడ? ఇన్నాళ్ళు ఇంట్లో పడి గాజులో పందికొక్కలాగా నా బిడ్డ సొమ్మంతా తిన్నావు. ఇప్పుడు తేవడానికి ఏమైందిరా దుమ్మలగుండు మొహోడా. వసాయి ఓల్డ్ ఓవర్ గా వాయిస్ లేస్తుంది. కంచం లెగుస్తుంది వాగావంటే. ఇప్పుడేంటి, సరుకులు తెస్తారా బ్యాగ్ సర్దమంటారా? ఆగు, నేను వెళ్ళి తెస్తానుగా. అనవసరంగా ఒప్పుకున్నా.